ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నాయుల్ల మందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. నాయుల్ల మందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమముటి. ప్రభుని రుచించి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమముటి. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయము పొంద బలమొందేదన్. శత్రువున్ ఎదిరించి పోరాడేదన్, విజయము పొంద బలమొందేదన్. ప్రభుతో లోకము జయించెదన్, ఆయనతో జీవించెదన్. ప్రభువుతో లోకము జయించెదన్, ఆయనతో జీవించెదన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రపు అలలంబోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలంబోలి, పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెన్, నూతన జీవమొసగెన్. నన్ను పిలచి ఎన్నో మేలుల చేసెన్, నూతన జీవమొసగెన్. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నా ఇల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. నా ఇల్లమందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. పద్నాలుగో పాట పాడుకుందాం. మానవ మరలిరా ప్రభు చెంతకు చేరవు. పద్నాలుగో పాట చేర్చబడిన పాటల పుస్తకంలో నుండి, కొత్త పాట పుస్తకంలో 14వ పాట చేర్చబడిన పాటల్లో నుండి.
మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా. హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా. కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే. కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా చుట్టుముట్టయి వ్యాధుల వరస దిక్కుతో చని మరణపు పడక. చుట్టుముట్టయి వ్యాధుల వరస దిక్కుతో చని మరణపు పడక. కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే. కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా పాప భారము తోడా నిండి పగిలిపోతున్న నీ జీవ పాత్ర. పాప భారము తోడా నిండి పగిలిపోతున్న నీ జీవ పాత్ర. కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే. కడసారి నిరీక్షణ ఇదియే యేసయ్య కలువరి సిలువే. మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా నా కత్తికి ఎదురే లేదని విరవీధి తిరుగుతుంటే. నా కత్తికి ఎదురే లేదని విరవీధి తిరుగుతుంటే.
గర్వమునను యేసు విరిగిన హృదయముతో తిరుగు. గర్వమును మనసును యేసు విరిగిన హృదయముతో తిరుగు. మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా కలువరిలో నీ కొరకేసు రుధిరంబు చిందించినాడు. కలువరిలో నీ కొరకేసు రుధిరంబు చిందించినాడు. జాలిగా పిలచే నిన్ను ప్రభు విలువైన రక్షణ నివ్వా. జాలిగా పిలచే నిన్ను ప్రభు విలువైన రక్షణ నివ్వా. మానవా మరలిరా ప్రభు చింతకు చేరవా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా. మనం చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి ఇక్కడ అనేక పర్యాయములు రాయబడింది ఏంటంటే సంతోషం అనే మాట ఎక్కువ కనపడుద్ది అనమాట. అనేక పర్యాయములు సంతోషం అనేటువంటి మాట కనపడుతుంది. 5వ వచనంలో సంతోషము అని రాయబడుతూ వచ్చింది. 5వ వచనంలో సంతోషం. 6వ వచనంలో కూడా సంతోషం అనే మాట రాయబడుతూ వచ్చింది. 7వ వచనంలో కూడా సంతోషం అని 2 సార్లు ఉంది. 7వ వచనంలో 9వ వచనంలో కూడా సంతోషం అని కనబడుతుంది. 10వ వచనంలో సంతోషం ఉంటుంది. కాబట్టి చూసినట్లయితే 24వ వచనంలో కూడా సంతోషం అనే మాట కనపడుతుంది. అలాగనే 29వ వచనంలో కూడా సంతోషం అనే మాట కనపడుతుంది. 31వ వచనంలో కూడా సంతోషము అనే మాట కనపడుతుంది. ఎప్పుడు దేవుడి మాట పలుకుతున్నాడు? సంతోషం అంటే అర్థం ఏంటంటే దేవునికి సంతోషం. ఇక్కడ తప్పిపోయిన గొర్రె గురించి రాయబడింది. తప్పిపోయిన గొర్రె గురించి. తప్పిపోయిన గొర్రె దొరికింది. దొరికినప్పుడు ఆ యొక్క యజమానుడు సంతోషించినాడు. ఒక అతనికి 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెలో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెని తీసుకుని వచ్చినప్పుడు యజమానుడు దాన్ని తన భుజాల మీద ఎక్కించుకుని చెప్తున్నాడు, నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదా అంటున్నాడు. అట్లాగే మరి ఒక స్త్రీకి 10 ఎండి నాణ్యాలు ఇవ్వబడుతూ వచ్చినాయి. ఆమె కూడా ఆ నాణ్యం దొరికినప్పుడు సంతోషించినాడు. ఆమె సంతోషిస్తూ వచ్చింది. అట్లాగే మరి ఒక మనిషి మారు మనసు పొందినప్పుడు దేవునికి ఎంతో సంతోషం అన్నమాట. కాబట్టి తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి వచ్చినప్పుడు సంతోషం. కాబట్టి దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది అనమాట. రాత్రికాల సమయంలో మనము దేవునికి సంతోషాన్ని తీసుకొచ్చే వారంగా ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఎంతో ఆశీర్వాదకరంగా, పిల్లలు సంతోషకరంగా, పిల్లలు మనకు బాగున్నారనుకోండి, మన పిల్లలు చక్కగా ఎదుగుతున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, మంచి ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. మన పిల్లలు మన మాట వినకుండా మన పిల్లలు చెడిపోయిన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా ఏం చేయరు? సంతోషం ఉండదు వాళ్ళకి.
ఒకసారి ఆ తెలంగాణలో ఒక రిక్షా దొక్కిన అతని కూతురు మరి కలెక్టర్ అయింది. ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. నా కూతురు నేను చాలా కష్టపడి చదివిపించాను, నేను చదివిపించినందుకు నా కూతురు ఏమైంది, ఎంతో ప్రయోజకురాలైందని ఎంతో సంతోషించినాడు. అట్లా మన పిల్లలు ఎప్పుడైతే ప్రయోజకులం అవుతామో, మన పిల్లలు ఎప్పుడైతే ఆశీర్వాదకరంగా మార్చబడతామో, మన పిల్లలు ఎప్పుడైతే మరి తల్లిదండ్రులకు ఇష్టలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనకు సంతోషం కలుగుతుంది. అట్లాగే దేవునికి కూడా ఏంటంటే సంతోషం, దేవునికి కూడా సంతోషం కలుగుద్ది. మనము దేవునికి సంతోషాన్ని తీసుకొచ్చే వారంగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ విషయమై సంతోషిస్తున్నాడా, నీ విషయమై దుఃఖపడుతున్నాడా? నీ విషయమై దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? కాబట్టి దేవుడు మన విషయమై దేవుడు ఎంతో సంతోషించాలి, ఎంతో ఆనందించాలన్నమాట. అలాంటి జీవితాన్ని మనం కలిగి జీవించడం అనేది చాలా ఆశీర్వాదకరం. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారనేది కాదు, ఎంతమంది ఆయన సంతోషపరుస్తున్నారు అనేది ఆయనకు కావాలి కదా. అందుకని ఏమంటున్నాడు, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఒక్క వ్యక్తి మారు మనసు పొందిన ఒక విషయంలో ఏమవుద్దంట, ఎక్కువగా పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుద్దంట. 7వ వచనం చూడండి, లూకాసు వార్త 15:7. అటువలనే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుద్దంట. పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుద్ది. ఒక వ్యక్తి భూమి మీద మారు మనసు పొందితే పరలోక రాజ్యం అంతా సంతోషిస్తారంట. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభువు, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు, సకల పరిశుద్ధులు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఇదిగో భూమి మీద ఒక వ్యక్తి మారు మనసు పొందినాడు, ఒక వ్యక్తి తన పాప చేతిని విడిచిపెట్టినాడు, ఒక వ్యక్తి తన జీవితం మార్చబడిపోయింది అని చెప్పి పరలోక రాజ్యంలో ఎక్కువైనటువంటి సంతోషం కలుగుద్ది అనమాట కదా. ఒక అతనికి 3 కొడుకులు, ఒక కూతురు ఉందన్నమాట. అయితే 3 కొడుకులకి పెళ్లి చేసేసాడు. తన ఆస్తి అంతా పంచిపెట్టాడు. 3 కొడుకులకి పెళ్లి చేసి ఒక్కొక్కళ్ళకి 50 లక్షల కాడికి ఇచ్చేసి పంపించేసినాడు. అయితే ఆ తండ్రి తన కూడా ఒక 50 లక్షలకి తన కింద దాచుకుని ఇంకొక పిల్ల ఉందన్నమాట. ఆయన ఉండవాడే, ఆయన ఒక ₹1 కోటి దాకా ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకొక పిల్ల ఉందన్నమాట, చిన్న పిల్ల ఉంది వివాహానికి. అయితే ఈ 3వ కొడుకు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా సింగపూర్ వెళ్ళాడు, వాడు మలేషియా వెళ్ళాడు, ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆస్తి అంతా పాడు చేసుకుని ఈ తండ్రి దగ్గర ఉంటుంది కదా, ₹1 కోటి ఆస్తి ఉంది, తనకిచ్చిన 50 లక్షలు అవజేసేసుకున్నాడు. మరలా ఏం చేస్తున్నాడంటే, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తి కావాలని తిరుగుతున్నాడు. ఉన్న డబ్బు అంతా ఎక్కడెక్కడో అవజేసేసుకున్నాడు, ఉన్న డబ్బు అంతా పాడు చేసుకున్నాడు. మరలా ఏం చేస్తున్నాడంటే, తండ్రి దగ్గర ఆస్తి కావాలని చెప్పి పీడిస్తున్నాడు. తను భార్యాభర్తలు ఇద్దరు బతకాలి, తర్వాత ఉన్న పిల్లకి పెళ్లి చేయాలని ఆ తండ్రి ₹1 కోటి దాకా ఉంచుకున్నాడు అనమాట. వీడు ఏం చేస్తాడంటే, రోజు వెళ్తాడు, ఆ డబ్బులు కూడా నాకు కావాలంటాడు. ఎంతో కొంత తల్లిదండ్రుల దగ్గర గోజాడి తీసుకుంటున్నాడు అనమాట. ఒక రోజున ఆ చిన్న కొడుక్కి మనవడు ఉన్నాడు, ఆయనది బర్త్డే వచ్చిందనమాట. 5వ సంవత్సరంలో బర్త్డే వస్తూ తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచాడు. పిలిచి తల్లిదండ్రులు ఇద్దరికి భోజనం పెట్టాడు అనమాట. భోజనం పెడితే వాళ్ళు ఏం చేశారంటే, చేయగడుకోవడానికి సింకు దగ్గరికి బయటకు వచ్చేసరికి ఈలోపు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్క గబగబా వెళ్ళి ఆ అన్నంలో మూతి పెట్టి తినిందనమాట. ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది. అంటే ఆ అన్నంలో ఏం చేశాడంటే విషం పెట్టాడు అనమాట. అన్నంలో విషం కలిపి పెట్టాడు కాబట్టి అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే, నా చిన్న కొడుకు 3వ వాడు ఉన్నాడండి, వాడు నాకు కొడుకు కాదు, వాడు నాకు శత్రువు అంటాడు. కారణం ఏంటంటే, వాడు ఎప్పుడు కూడా నా ప్రాణానికి హాని చేయటానికి ఉన్నాడండి, వాడు నా కొడుకు కాదు, వాడు నాకు మహాశత్రువు అండి అంటాడు. కారణం ఏంటంటే, ఆ కొడుకుని బట్టి ఆ తండ్రికి ఏం లేదు, సంతోషం లేదు.
కాబట్టి మనల్ని బట్టి దేవునికి సంతోషం కలగాలి. భూమి మీద దేవుడు కూడా, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనల్ని బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉండాలి. కాబట్టి అందుకని దేవుడు వాక్యంలో ఏమంటున్నాడు, అటువలని మారుమనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారుమనసు పొంది ఒక పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుద్దంట. కాబట్టి మనము మారుమనసు అనేది చాలా ప్రాముఖ్యమన్నమాట. ఒక వ్యక్తి మారుమనసు పొందితేనే పరలోక రాజ్యంలో వెళ్తాం. పరలోకం లేదు, మారుమనసు పొందకపోతే పరలోకం లేదు. మారుమనసు పొందిన వారికే పరలోకం ఉంటుంది. చూడండి, మత్తయి సువార్తలో దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 18:3 మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మార్పు నొందిన బిడ్డలు అయితేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంట. కాబట్టి దేవునికి సంతోషం, ఈ భూమి మీద దేవునికి సంతోషం ఉండాలి, మనల్ని బట్టి దేవునికి ఆనందం ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా, లేకపోతే మనల్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? కాబట్టి మనల్ని బట్టి దేవుడు దుఃఖపడే వారంగా దేవుడు ఉండకూడదు. దేవుడు మనల్ని బట్టి భూమి మీద మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి. అట్లాంటి గొప్ప మార్పు నొందినటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి. ఆదికాండం 6:6 దేవుడు నరులను భూమి మీద సృష్టించినందుకు దేవుడు సంతాపం పొందాడంట. అంటే దేవుడు దుఃఖపడుతున్నాడు, తన హృదయంలో నొచ్చుకున్నాడంట. చూడండి, ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 6:6 తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకోవటం అంటే ఏంటి? బాధ. వీళ్ళని అసలు భూమి మీద ఎందుకు కలగజేశాననేది దేవుని బాధ. అసలు ఇలాంటి వ్యక్తులను నేను ఎందుకు సృష్టించాననేది దేవుని బాధ కదా. తన హృదయంలో నొచ్చుకున్నాడంట, తన హృదయంలో ఆయన ఎంతో బాధపడ్డాడంట. ఇలాంటి వ్యక్తులను నేను సృష్టించినందుకు, ఇలాంటి వ్యక్తులను నేను కలగజేసినందుకు. కాబట్టి దేవుడు ఎంతో బాధపడ్డాడు, తన హృదయంలో ఆయన నొచ్చుకున్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ కూడా మనం చూసినట్లయితే లోకాసు సువార్తలో అదే మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి సంతోషం మనల్ని బట్టి మరి సంతోషం కలగాలి. ఈ లోకంలో 4 రకాలైన వ్యక్తులు ఉంటారంట. ఒక వ్యక్తి ఎవరంటే తాను సంతోషపరుచుకునేవాడు, తన సంతోషం కొరకు ఏదైనా చేస్తాడు. కుటుంబం సంతోషం పట్టించుకోరు, తర్వాత ఎదుటి వాళ్ళ సంతోషం పట్టించుకోరు, దేవుని సంతోషపరచరు, కుటుంబీకుల్లో భర్తను భార్యని పిల్లలను సంతోషపరచరు. మరి తన సంతోషమే తనది. అట్లా జీవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, కిలో చికెన్ తెచ్చుకుంటే ఆయన ఒక్కడే తినేస్తాడంట. మరి పిల్లలకి ఉందా లేదా ఏమి చూడ్డంట. కాబట్టి ఇంకొక అతను, నాకు తెలిసిన అతను ఉన్నాడు, తన సంపాదించింది తనే తాగేస్తూ ఉంటాడు. కాబట్టి చాలామందికి, అనేక మంది వాళ్ళ మటుకి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి వాళ్ళే సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు, తనను తనమే సంతోషపరుచుకుంటారు కొంతమంది. రెండో రకం ఉన్నారు ఏంటంటే, రెండో రకం వ్యక్తులు ఎవరంటే ఇతరులను సంతోషపరిచేవారు. నా భర్తను సంతోషపరచాలి, నా భార్యని సంతోషపరచాలి, నా పిల్లలను సంతోషపరచాలి, మనుషులను సంతోషపరిచేవారు. మూడో రకం ఎవరంటే సాతాను సంతోషపరిచేవాళ్ళు అనమాట. సాతానికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు, సాతానికి ఇష్టమైనటువంటి పనులు చేసేవాళ్ళు. నాలుగో రకం ఎవరంటే దేవుని సంతోషపరిచేవాళ్ళు. కాబట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. మరి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అనంటే, మనం మార్పు నొందినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మనం మారు మనసు నొందినప్పుడు దేవుడు సంతోషిస్తాడు కదా. కాబట్టి మారు మనసు పొందాలంటున్నాడు. కాబట్టి అందుకని బైబిల్లో యెహెజ్కేలు గ్రంథంలో 18:23 ఏముందంటే, యెహెజ్కేలు గ్రంథం 18:23 దుష్టుడు మరణం నొందుట నాకు సంతోషమా, వాడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 18:23 దేవాతి దేవుడు ఆ మాట అంటున్నాడు. దుష్టుడు మరణం నొందటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదంట. మరి ఎప్పుడు ఇష్టం?
తన ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే ఇష్టం. దేవునికి ఏది ఇష్టం అంటే మనం చనిపోవడం ఇష్టం లేదు. మన పాపంలో శాపంలో మన ఇష్టరాజ్యంగా జీవించేసి మనం చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. మరి దేవునికి ఎప్పుడు ఇష్టం? తన ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుతే దేవునికి సంతోషం. కాబట్టి దేవునికి సంతోషం తీసుకొచ్చే వారికి ఉండాలి. కాబట్టి దేవుడు అందుకని దుష్టులకు ఎక్కువ రోజులు ఆయుసు ఉంటుంది అనమాట. మంచోళ్ళు తొందరగా చచ్చిపోతారు. ఎందుకని? దేవుడు వాడికి అవకాశం ఇస్తాడనమాట. ఇంకా తన జీవితాన్ని మార్చుకుని మారుమనసు పొందుతాడేమోనని. దేవునికి దుష్టుడు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒక పాపి చనిపోవడం దేవునికి ఇష్టం లేదు కదా. అందుకేమంటాడు? దుష్టుడు మరణం నొందుట నాకు సంతోషమా, వాడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం అంటాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులము దేవునికి లోబడేవారంగా, దేవుని మాట వినేవారంగా, దేవుని సంతోషపరిచేవారంగా మనము ఆ రీతిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి మనం దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుణ్ణి ఆనందపరిచేవారంగా మనం కలిగి ఉండాలన్నమాట. దేవుణ్ణి దుఃఖపరిచిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. 78వ కీర్తనలో చూసినట్లయితే మన పితరులైన వారు ఇశ్రాయేలు ఏం చేశారంటే 78వ కీర్తనలో 78 40వ వచనం. 78వ కీర్తన 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడిరి, ఎడారి యందు ఆయన ఎన్నో మార్లు ఏం చేస్తూ వచ్చినారంట? దుఃఖపెడుతూ వచ్చినారంట. దేవుణ్ణి దుఃఖపెట్టి అంత టోళం అయిపోయిన మనుషులు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చినారంట మన పితరులు? అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు ఏం చేస్తూ వచ్చినారంట? తిరగబడుతూ వచ్చినారంట. ఎడారి యందు ఆయన్ని ఎన్నో మార్లు దుఃఖపెడుతూ వచ్చినారంట కదా. దేవుణ్ణి దుఃఖపెట్టినారు, దేవుణ్ణి బాధ పెట్టినారు అనమాట. దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడంటే ఆయన మాట విననప్పుడు, ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవుడు దుఃఖపడతాడు. అరే, నా ప్రజలు ఇలాగ ఉన్నారు, ఈ రీతిగా నా ప్రజలు ఉన్నారు, ఈ రీతిగా వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉన్నారు, కాబట్టి వాళ్ళు తనకిష్టం వచ్చినట్లు జీవించేస్తున్నారు అని చెప్పి అలాంటి జీవితాన్ని జీవించేటువంటి వారి విషయంలో దేవుడు అంటున్నాడు. కాబట్టి మన విషయంలో దేవుడు సంతోషించేవాడిగా ఉండాలి, మన విషయంలో దేవుడు ఆనందించేవాడిగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుడు అదే కోరుకుంటున్నాడు. కాబట్టి మారుమనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారుమనసు పొంది ఒక పాప విషయంలో పరలోక రాజ్యంలో ఎక్కువైనటువంటి సంతోషం కలుగుతాడు. బైబిల్లో రాయబడింది 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, 1 సమూయేలు 15:22 రాయబడింది. సౌలు విషయమై దేవుడు దుఃఖపడ్డాడంట, సంతాపం పడ్డాడంట. ఎందుకు సౌలు విషయంలో దుఃఖపడ్డాడంటే సౌలు దేవుని ఆజ్ఞల్లో గైకొనలేదు. 1 సమూయేలు గ్రంథం 15:22 తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించడం కంటే మా ఆజ్ఞలు గైకొనుట శ్రేష్టం. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకుంటామో అప్పుడు ఆయనకు సంతోషం. ఆయన మాట విన్నప్పుడు ఆయనకు సంతోషం. మనం ఆయన మాట వినకుండా ఏదోలో కానుకేసేస్తున్నాం, దశంభాగం వేసేస్తున్నాం, ప్రథమ ఫలాలు వేసేస్తున్నాం అంటే దేవునికి సంతోషం లేదు. దేవునికి నువ్వు ఇచ్చే కానుక దేవునికి సంతోషం లేదు. ఎందుకని? దేవునికి అది అవసరంలా. బలి అర్పించుడి కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు కదా. అందుకని బైబిల్లో రాయబడింది, దేవుడు ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడంట, కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కారణం అంటే దేవుడు ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడంట, కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటంటే కయ్యోను ఏం చేయలేదు? దుష్టుని సంబంధి, దేవుని మాట వినలేదు, దుష్టుని సంబంధిగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని కయ్యోని విషయంలో సంతోషం లేదు, హేబేలు విషయంలో సంతోషం. కాబట్టి మనకు దేవుడు మన అర్పణ అంగీకరించే రీతిలో మనం కలిగి ఉండాలి. అలాంటి సంతోషాన్ని మనం దేవుని దగ్గర తీసుకురావాలి. దేవుడు మన విషయమై సంతోషించాలి.
మన విషయమై ఆయన ఆనందించాలి. చూడండి 15 వచ్చిన చదవమ్మా. మొదటి సమయాలు 15:11. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతుంది. దేవుడు మన విషయంలో చాలాసార్లు దేవుడు పశ్చాత్తాపడుతూ ఉంటాడు. దేవుడు సౌల్ని రాజుగా నిర్ణయించినందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు అంటే దేవుడు ఆజ్ఞలను గైకొనటం లేదు, దేవుని మాట వినటం లేదు. దేవుడు ఒకటి చెప్తుంటే ఆయన ఒకటి చెప్తున్నాడు. దేవుడు సంతాపం పొందుతున్నాడంట, దేవుడు బాధపడుతున్నాడంట, సౌలు విషయమై బాధపడుతున్నాడంట. ఎందుకని అంటే ఇతను నేను ఎందుకు రాజుగా చేశానా అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట. ఈ దినాన్ని కూడా ఇక్కడ నిలబడి నన్నైనా కూర్చున్న మిమ్మల్ని అయినా దేవుడు మన విషయంలో ఎంతో బాధ, ఒక దిగులు పడేవారుగా దేవుడు ఉండకూడదు కదా. దేవుడు అనుకోకూడదు ఈ వ్యక్తిని నేను ఇంత ప్రయోజకుడిని ఎందుకు చేశానా, లేకపోతే ఈ వ్యక్తిని ఇంతగా నేను ఎందుకు ఆశీర్వదించినాను, ఈ వ్యక్తికి ఇంత మంచి జాబ్ ఎందుకు ఇచ్చినాను, లేకపోతే ఈ వ్యక్తికి నేను ఇలాంటి మంచి హోదా నేను ఎందుకు ఇచ్చాను, ఈ వ్యక్తిని నేను ఎందుకు బతికిచ్చాను. కాబట్టి ఇలాంటి విషయాల్లో దేవుడు ఎంతో బాధపడేదిగా మనం ఉండకూడదని దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి దుఃఖపరిచే స్థితిలో మనం కాకున్నట్లుగా దేవుని సంతోషపరిచేటువంటి స్థితిలో మనం ఉండాలి. దేవుని వాక్యానికి లోబడాలి, దేవుడు చెప్పినట్లుగా మనము నడుచుకోవాలి. కాబట్టి మన హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు యేసుప్రభువు వారు ఎంతో దుఃఖపడ్డాడంట. బైబిల్లో చూసినట్లయితే మార్క్స్ వార్తలో 3వ అధ్యాయము 5వ మార్క్స్ వార్త 3:5. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయచూచి నీ చేయి చాపమని ఆ మనిషితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఓసకాలు చేయగలవాడు ఒకడు ఉన్నాడు. ఆ సమాజంలో ఇట్లాగే కూర్చుంటే వాళ్ళలో ఒక వ్యక్తి ఓసకాలు చేయగలవాడు ఉన్నాడు. చిన్న చిన్న కాళ్ళు, చిన్న చిన్న చేతులు. కాబట్టి యేసుప్రభువు ఆ వ్యక్తిని బాగు చేసినందుకు వాళ్ళందరూ సనుక్కుంటున్నారు. యేసుప్రభువు అప్పుడు చూసి వాళ్ళు ఉన్నటువంటి అసూయను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ హృదయ కాఠిన్యాన్ని బట్టి యేసుప్రభువు అక్కడ దుఃఖపడ్డాడు అనమాట. బైబిల్ ఎక్కడన్నా యేసుప్రభువు సిలువ మోసేటప్పుడు దుఃఖపడినట్లుందా? కల్వరి సిలువలో ఉదయకాలం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు యేసుప్రభువు కల్వరి సిలువలో వేలాడినాడు. ఆయన ఏడిసినట్లు బైబిల్లో ఉందా? లేదు. ఎక్కడ ఏడిచినాడు ఆయన? మన హృదయ కాఠిన్యాన్ని బట్టి, మార్పు నందిన మన స్థితిని బట్టి, ఆ రోజుల్లో ఉన్నటువంటి మన పితరులను బట్టి యేసుప్రభువు ఏడిచినాడు. యేసుప్రభువు ఏడిచిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. లాజరు చనిపోయినప్పుడు ఏడిచినాడు. తర్వాత లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో కూడా ఏడుస్తాడు ఆయన. ఆ పట్టణాన్ని చూసి దాని విషయమై యేసుప్రభువు ఏం చేస్తూ వచ్చినాడంట? ఏడుస్తూ వచ్చినాడు. చూడు లూకాసు వార్త 19వ అధ్యాయము 41 19:41. ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చినాడంట. పట్టణాన్ని చూసినప్పుడు ఏడ్చాడంట. అరే, ఈ ప్రజలు ఎంత దారుణంగా చెడిపోయినారేంటి, ఈ ప్రజలు ఎలాంటి దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారేంటి, ఇంకా మారుమనసు పొందని స్థితిలో ఉన్నారేంటి అని చెప్పి యేసుప్రభువు ఆ పట్టణం గురించి ఏం చేస్తూ వచ్చినాడంటే ఏడుస్తూ వచ్చినాడంట, బాధపడుతూ వచ్చినాడంట. కాబట్టి దేవుడు ఏడ్చేటువంటి స్థితిలో, దేవుణ్ణి దుఃఖపెట్టేటువంటి స్థితిలోనికి మనం ఉండేవారంగా ఉండకూడదు. చాలాసార్లు కొంతమంది ఆత్మీయంగా మనం ఎంతో బలపడుతూ ఉంటాం. అన్ని రకాలుగా కొన్నిసార్లు ఉద్యోగంగా చర్చికి వెళ్తాం, దేవుని మందిరానికి వెళ్తాం, తర్వాత దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని రోజులు ఉద్యోగంకి వెళ్తాం, మరలా కొన్ని రోజుల్లో మరలా మనం వెనకంజ వేస్తాం, మరలా దేవుని విడిచిపెట్టేస్తారు. కొంతమంది ఆత్మీయంగా కొన్ని రోజులు ఉద్యోగంగా అన్ని కూడికలకు వెళ్తారు, తర్వాత అన్ని రకాలుగా దేవుని కార్యముల్లో పాలు పొందుతారు. కానీ కొన్ని సందర్భాల్లో మరలా ఏం చేస్తారంటే దేవుని విడిచిపెట్టేసి మరలా కొన్ని రోజులు లోకంలో గడిచిపోతారు. వాళ్ళ విషయంలో దేవుడు ఏమంటాడంటే వాళ్ళ విషయంలో నాకు సంతోషం లేదు అంటాడు. చూడండి హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము, హెబ్రీ 10వ అధ్యాయము 38వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38. నా ఎదుట నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, అతడు వెనుక తీసి గాని అతడు వెనక తీసినడలా అతని యందు నా ఆత్మ సంతోషం అతని యందు నా ఆత్మకి ఏం లేదు, సంతోషం లేదు. కాబట్టి వెనక తీసేవారంగా చాలా మంది వెనుకకు తీస్తూ ఉంటారు అనమాట. కొన్ని రోజులు ఉద్యోగంగా ఉంటారు, కొన్ని రోజులు నేర్చిల్లిపోతూ ఉంటారు, కొన్ని రోజులు ఎంత ఆత్మీయంగా ఉంటారు, మరలా కొన్ని రోజులు లోకంలో కలిసిపోతుంటారు. లోకాచారాలు లోకంలో జీవిస్తూ ఉంటారు, ఆత్మీయత మర్చిపోతారు, ప్రభు శరీరానికి రక్తానికి దూరంగా ఉంటారు, దేవుని మందిరానికి దూరంగా ఉంటారు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని మందిరం ఉండదు. అట్లా వెనుక తీసేటువంటి వారి విషయంలో దేవునికి సంతోషం ఉండదంట. అలాంటి వ్యక్తుల విషయంలో దేవునికి ఎంత మాత్రం కూడా సంతోషం అనేది దేవునికి ఉండదు. కాబట్టి దేవుని సంతోషపరిచేది ఎవరంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు. మనం ఎట్లా ఉండాలంటే ఆత్మ సంబంధమైన వారంగా ఉండాలి. శరీరానుసార్లు చూడండి, రోమపత్రికలో ఎవరు దేవుని సంతోషపరచరంటే వాళ్ళ గురించి రాయబడింది. రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం చూడండి. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. కాబట్టి మరి శరీర స్వభావం గలవారు ఏం చేయరంటే దేవుని సంతోషపరచరు అనమాట. వాళ్ళకి ఎక్కువ దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు దేనికి ప్రాముఖ్యత ఇస్తారు, శరీరానికి ప్రాముఖ్యత ఇస్తారు. శరీరానికి కావాల్సినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ 3 నాళ్ళ ముచ్చట, దీనికి కావాల్సినటువంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారన్నమాట. శరీరానుసార్లు దేవుని ఏం చేయరంట, సంతోషపరచనేరంట. కాబట్టి దేవుని సంతోషపరచరు, వాళ్ళు దేవుని దుఃఖపరుస్తూ ఉంటారు, దేవుని బాధపరుస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో మనం చాలాసార్లు దాన్ని పట్టించుకోగానండి. దేవుడు మన విషయమై అలాంటి విషయాల్లో దేవుడు ఎంతో దుఃఖపడేవాడిగా ఉంటాడు, ఎంతో దేవుడు బాధపడేటువంటి వాడిగా ఉంటాడు. సామెతల గ్రంథం 15:8. సామెతలు 15:8 ఒక మంచి మాట ఉంటే చదువుకుందాం. సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు ఒక నిమిషం చదువమ్మా. సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందకరం. మనం భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు. యథార్థంగా ఎవరైతే ఉంటారో వారి విషయంలో దేవునికి ఆనందం. యథార్థవంతుల విషయంలో యథార్థమైన భక్తి, యథార్థమైన జీవితం, యథార్థమైనటువంటి నడవక ఎవడైతే కలిగి ఉంటారో వాళ్ళ ప్రార్థన దేవునికి ఎంతో ఆనందకరం, వాళ్ళ జీవితం ఎంతో ఆనందకరం. మన జీవితం కూడా ఎంతగానో దేవునికి ఆనందాన్ని తీసుకొచ్చేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం అండి. ఈ లోకంలో మనకిష్టం వచ్చినప్పుడు జీవించినప్పుడు మనకు పరలోక రాజ్యం లేదు, కానీ మనం దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించినప్పుడు దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని, మోక్ష రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన యందు ఏం కావాలి, సంతోషించాలి. మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. నా పిల్లలు ఎంతో భూమి మీద సంతోషంగా ఉన్నారు, ఒక మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు, కాబట్టి ఎంతో ఆత్మీయంగా ఉన్నారు అని చెప్పి దేవుడు మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు మన విషయమై దేవుడు సంతోషించేవాడు ఉండాలి. కాబట్టి మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి కదా. దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడంటే ఒక మంచి మాట చదువుకుందాం. కీర్తనలు 147వ కీర్తన 11వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. మీ బైబిల్ ఉండే వాళ్ళు తెరిచి చూడండి. కీర్తన 147, కీర్తన గ్రంథం 147 11వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. కీర్తనలు 147 11వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. దేవుడు ఎవరి యందు ఆనందించేవాడుగా ఉన్నాడు? తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యందు దేవుడు ఆనందిస్తాడంట కదా. నేను అప్పుడప్పుడు మా చర్చిలో చెప్తుంటా, ఈ రోజుల్లో మనకు భక్తి అయితే ఉంది కానీ భయం లేదు. ఏముంది? భక్తి ఉంది, భయం లేదు.
నిజంగా మన మన ఆంధ్రాలో ఎక్కడ ఉంటాయి అంటే మన కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కడ చూసినా చర్చిలు ఉంటాయి, ఎటువైపు చూసినా చర్చిలు ఉంటాయి అన్నమాట. కానీ కొంచెం కూడా భయం అనేది ఉండదు చాలామందికి. తెలంగాణలో కరీంనగర్ ప్రాంతంలో నేను సేవ చేస్తూ వచ్చినాను. ఎక్కడో ఒక చర్చి కనపడుద్ది అనమాట, ఎక్కడో ఒకళ్ళు క్రైస్తవులు ఎక్కడో ఒకళ్ళు కనపడతారు. వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. చాలా అక్కడ దేవుని మందిరాలు ఆలయాలు చాలా తక్కువ. కానీ మనకు అడుగడుగున చర్చిలే. ఈ కాలనీలు ఎన్ని ఉన్నాయి, మొత్తం పెద్ద తుమ్మిడీలు ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఎక్కడ చూసిన చర్చిలు అనేది మనకు బాగున్నాయి. సంఘాలు అయితే ఉన్నాయి కానీ ఏం లేదండి, మందిరాలు అయితే ఉన్నాయి కానీ ఏం లేదు, భయం లేదు. ఎక్కడ చూసినా సంఘాలు ఉన్నాయి, లేదా ఎక్కడ చూసినా గుడులు ఉన్నాయి. అది ముస్లింలే కానీ క్రైస్తవులే కానీ హిందువులే కానీ ఎక్కడ చూసినా భక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఉదయకాలం 5 గంటలకే వాక్యాలు స్టార్ట్ అయిపోతుంటాయి. వాళ్ళు చేసే పూజలు వాళ్ళు మసీదుల్లో ఎక్కడ చూసినా ఏమైపోతున్నాయి, ఎక్కడ చూసినా చర్చిలు, దేవాలయాలు, హిందూ టెంపుల్స్ ఎక్కడ చూసినా అవే. ఎక్కడ చూసినా ఏముంది చెప్పండి, భక్తి ఉంది కానీ ఏం లేదు, భయం లేదు. భక్తి కంటే కూడా భయం ఉండాలి, దేవుని యొక్క భయం ఉండాలి. దేవుడు వారి యందు ఏం చేస్తాడంట, సంతోషిస్తాడంట కదా, వారి యందు ఆయన ఆనందిస్తాడంట. కాబట్టి 11వ వచనం, ఆయన తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు కనిపెట్టుకుని ఎవరైతే ఉంటారో దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. దేవుడు నా కృప చూపిస్తాడు, దేవుడు మా పిల్లలను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా భవిష్యత్తుని బాగు చేస్తాడు అని చెప్పి దేవుని కొరకు కనిపెట్టుకుని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళ విషయమై దేవుడు ఆనందిస్తాడు అనమాట. వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని, వారి కుటుంబాలను దేవుడు, వారి పిల్లలను దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అనమాట కదండి. ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ చోట ఉన్నా ఏముండాలి, దేవుడు ఉన్నాడని మనం భయపడాలి, దేవుని వైపు చూడాలన్నమాట ప్రతి పరిస్థితి అందు. బైబిల్లో ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు ఎవరి వైపు చూశాడు, దేవుని వైపు చూశాడు. అదే మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మన ఆదివారం చెప్పుకున్నాం. ఆకాని ఎవరి వైపు చూశాడు, మనుషుల వైపు చూశాడు, ఇటు అటు చూశాడు. ఎవరు లేరులు అనుకుని ఏం చేశాడు, కొంత బంగారం అవన్నీ తీసుకుని తన గుడారంలో దాచిపెట్టినాడు. అటు ఇటు మనుషులను చూశాడు కానీ దేవుడు చూస్తున్నాడు అనేది తనకు ఎంతవరకు ఆ గ్రహింపు అనేది తన జీవితంలో లేదు. కాబట్టి మనం ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు అనేటువంటి గ్రహింపుతో మనం బతికినప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. చివరికి ఒక మంచి మాట చదువుకుందాం. కీర్తనలో యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో ఏముందంటే, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 33:6, నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానంలో సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఏం కలుగజేస్తుందంట అండి, ఐశ్వర్యం కలుగజేస్తుందంట. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ యందు ఆయన ఆనందిస్తాడు, దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళకి కలుగుద్ది అనమాట. యెహోవా భయము వారికి ఆశీర్వాదం కలుగజేస్తుంది. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఇక్కడ కూర్చున్న మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మార్గం యందు నడుచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి మనిషి వెనక కూడా దేవుడు ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి అందుకని దేవుని వాక్యంలో లూకా సువార్తలో చదువుకున్నాం, ఏముంది అక్కడ, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుద్దంట. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. భూమి మీద ఒక వ్యక్తి, ఒక పాపి మారు మనసు పొందితే దేవునికి ఎంతో సంతోషం అన్నమాట. ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను.
ఒకసారి దేవుడు అన్నాడంట, గాబ్రియేల్ దూత అన్నాడంట, అయ్యా భూమి మీద నాకు ఇష్టమైంది ఏదన్నా ఉంటే తీసుకురయ్యా అన్నాడంట. భూమి మీద నాకు ఇష్టమైంది ఉంటే తీసుకురమంటే ఆ దూత భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని మంచి మంచి ఫలాలన్నీ తీసుకుని వెళ్ళాడంట. తీసుకుని వెళ్తేప్పుడు దేవుడు అన్నాడంట, వీటి అందు నాకు ఇష్టం లేదన్నాడంట. మళ్ళీ ఈసారి వచ్చిండంట. ఈసారి వచ్చి మరలా ఇంకా కొన్ని భూమి మీద ఏవైతే మంచి మంచి పూలు ఉంటాయో ఆ ఫ్లవర్స్ అన్ని మంచి మంచి పూలన్నీ తీసుకుని వెళ్ళాడంట. ఈగయా రకరకాల చెట్లు ఉన్నటువంటి మంచి పూలన్నీ తీసుకుని వచ్చినాము, చూడ ఇష్టమేనా నీకంటే నాకు ఇష్టం లేదన్నాడంట. సరే ఇట్లా ఆ దేవదూతను ఎన్నోసార్లు పంపిస్తూ వచ్చినాడంట. కానీ ఆయన అనేకం భూలోకం నుండి తీసుకుని వెళ్ళి దేవునికి చూపించినప్పటికీ దేవునికి ఎంత మాత్రం కూడా సంతోషం లేదంట. ఒక రాజు ఏం చేశాడంటే, ఒక పాపి పశ్చాత్తాపడి మారుమనసు పొంది బాగా ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ఉన్నాడంట తన ఇంట్లో. ఏడుస్తూ ఉంటే అప్పుడు ఒక గిన్నె నిండా ఆ ఏడుపంతా ఒక గిన్నె నిండా తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళాడంట. దేవుని దగ్గరికి వెళ్తే ఇదేంటయ్యా అంటే, అయ్యా ఒక వ్యక్తి మారుమనసు పొంది పశ్చాత్తాపడి ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళని తీసుకుని వచ్చిన ఏం చెప్పినప్పుడు దేవునికి ఎంతో సంతోషమైందంట. అంటే చిన్న ఉదాహరణ నేను చెప్పేది, జరిగింది కాదు. అంటే దేవుడు అట్లా సంతోషించేవాడుగా ఉంటాడు. ఒక వ్యక్తి, ఒక పాపి ఏం కావాలి, పరిశుద్ధుడిగా మారినప్పుడు, తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు, తన హృదయ వైఖరి మార్చుకున్నప్పుడు దేవునికి ఎంతో సంతోషం, దేవునికి ఎంతో ఆనందం. దేవుని యొక్క దీవెనలు ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. దేవుని యొక్క దీవెనలు ఎవరైతే ఆయన యందు సంతోషంగా ఉంటారో, ఎవరైతే ఆయన్ని సంతోషింపజేస్తారో, ఎవరి ద్వారా అయితే దేవుడు సంతోషిస్తాడో వాళ్ళని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుణ్ణి మనము అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారికి ఉండాలి. కాబట్టి ఇలాంటి జీవితంలో, ఇలాంటి అనుభవంలో మనం కూడా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి మారు మనసు అక్కర్లేని ఎంతమంది ఉన్నా దేవునికి సంతోషం లేదు. కానీ ఒక్క వ్యక్తి, ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్లు, దుష్టుడు మరణం నొందుట నాకు సంతోషమా, వాడు తన ప్రవర్తన దిద్దుకుని బతికితే నాకు సంతోషం అన్నాడు. కాబట్టి మనము ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు, ఆయన అడుగుజాడలో మనం నడుచుకున్నప్పుడు, ఆయన త్రోవలేందు మనం నడుచుకున్నప్పుడు ఆయనకు సంతోషం, ఆయనకు ఆనందం. అలాంటి వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం దేవుడు, ఆ దేశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఒక మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. సంఖ్యాకాండం 14 అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండం 14:8. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి, ఏ దేశం అది? పరలోకం. దేవుడి భూమి మీద మన యందు ఆనందిస్తే పరలోకం, ఆనందం, సంతోషం. ఎవరైతే దేవుడు ఎవరిని బట్టి అయితే దేవుడు ఆనందిస్తూ ఉంటాడో వాళ్ళకి పరలోక రాజ్యం అంట. కాబట్టి అలాంటి దేవుడు ఆనందింపజేసేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని ఆనందింపచేయాలి. మన జీవితం, మనం చెప్పే సాక్ష్యం కంటే కూడా మనం ఇక్కడ నిలబడి నా సాక్ష్యాన్ని నేను చెప్పుకుంటే దేవుని నామని మహిమ కలదు. కానీ మన జీవించే జీవితం, మన జీవించే దాంట్లో మన బతుకులో సాక్ష్యం ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. కాబట్టి దేవుడు అలాంటి గొప్ప అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. అలాంటి అనుభవంలో మనం ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలని చెప్పి ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మైక్ ద్వారా, అలాగే ఇక్కడున్న మన అందరితో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి అట్టి సంతోషాన్ని, ఆనందాన్ని ఈ రాత్రి దేవుడు మనల్ని అడుగుతున్నాడు,
ఇవి నా మాటలు కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నీ ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? నీ జీవితం ఏ రీతిగా ఉంది? ఒకవేళ ఆనందించకపోతే, దేవుడు ఒకవేళ నీ ప్రవర్తన బట్టి దేవుడు దుఃఖపడుతున్నట్లయితే, రేపు చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావు? అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకని యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు, మనం రక్షణ పొంది మారుమనసు పొంది. అందుకని యేసుప్రభువారు సువార్త చేశాడు.